హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణపాటి కళ్యాణీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈజీ ప్రాసెస్లో క్యారెట్ రైస్ చూపిస్తున్నాను. ఇది లంచ్ బాక్స్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదా ఆయిల్ మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. తర్వాత నెయ్యి హీట్ అయినాక కొంచెం పచ్చనపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని తర్వాత దానిలో జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్కి వచ్చేలా వేయించుకోవాలి. తర్వాత దానిలో 1 కప్పు జీడిపప్పు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకొని తర్వాత దానిలో బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న ఇంచు చెక్క వేసుకొని తర్వాత దానిలో మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చీలు వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో రైస్కి తగ్గట్టు ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకోవాలి. తర్వాత మనము ముందుగా రైస్కి 1కి 2.5 వాటర్ పోసుకొని దానిలో కొంచెం ఆయిల్, ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది. ఆ విధంగా ప్లేట్లో పోసి పక్కన ఉంచుకోవాలి. అంత లోపల మనకి ఆనియన్స్ ఉడికిపోతాయి. తర్వాత మనము 2 క్యారెట్ని తురిమి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ కూడా ఉడికాక మనము పక్కన చల్లార్చుకున్న రైస్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలపడం వల్ల రైస్కి కూడా క్యారెట్ ఫ్లేవర్ పడుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ కట్ చేసిన కొత్తిమీరను, 1/2 దబ్బ లెమన్ను వేసి కలుపుకోవడం వల్ల కొంచెం పులుపు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో ఈజీగా 10 మినిట్స్ లోపల ప్రిపేర్ చేయవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.